అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే ఎస్ఏ2 తెలుగు 9th క్లాస్ 2025కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకి, సమయం 3 గంటల 15 నిమిషాలు. ముందుగా అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకి. ఇక్కడ క్రింద 2 పద్యాలు ఇచ్చినారు. ఈ పద్యానికి సంబంధించిన సమాధానాలను పద్యం చదివి అర్థం చేసుకొని రాయాల, లేదా ఫస్ట్ది రాకపోతే సెకండ్ది చూసుకోండి మా స్క్రీన్ షాట్ తీసుకోండి. సంబంధించిన ప్రశ్నలు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ పేరాగ్రాఫ్లోనే ఉంటాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, ఉపవాచకం నుండి ఇచ్చిన క్రింది సంఘటనలు ఏ స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినవో రాయండి. క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరాగ్రాఫ్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పేరాగ్రాఫ్లోనే ఉంటాయమ్మా. తర్వాత విభాగం 2, వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులకు. ముందుగా క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3×4 = 12, 3 ఇస్తారు 4 మార్కులవి, 4 రాయాల్సిందే, 3 రాయాల్సిందే, 12 మార్కులు. తాపి ధర్మారావు గురించి కథానిక ప్రక్రియను గురించి రాయాలి. తర్వాత కాశీనాథుని నాగేశ్వరరావు పాత్ర స్వభావం. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 8, 9, 10 ఈ మూడిట్లో 2 ఇస్తారు, ఒకటి రాయాలి, 8 మార్కులు. ఆత్మకథ పాఠ్యభాగ కవిలో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియోలో కొండా వెంకటప్పయ్య గారి గురించి రాయండి, లేదా ఉన్నవ లక్ష్మణ బాయమ్మ చేస్తున్న దేశ సేవల గురించి రాయండి. 10లో శ్రీరామ సుగ్రీవుల మధ్య స్నేహాన్ని ఏర్పడడంలో హనుమ సంభాషణ రాయండి, లేదా మీకు మీ నాన్న మీద ఉన్న ప్రేమను తెలుపుతూ సొంత మాటల్లో లేఖ రాయండి. విభాగం 3, భాషాంశాలు. ఇక్కడ అలంకారం గుర్తించాల. ఇది అంత్యానుప్రాస అలంకారం అమ్మ. కురాకురాను ప్రతిపాదన చివరన వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. తర్వాత ఇక్కడ చూడండి, గురులఘువులు గుర్తించాను. మన ఛానల్లో గురులఘువులకు సంబంధించి ఘన విభజనకు సంబంధించి చాలా సులభమైన పద్ధతుల్లో ఏ విధంగా చేయాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయన్నాను. తర్వాత మారుతం అంటే గాలి అని అర్థం. పృచ్ఛకులు అంటే ప్రశ్నలు అడిగేవారు అని అర్థం. అంటే ఏం పర్యాయ పదాలు వస్తాయంటే నివాసము, ఆవాసము అట్లాంటివన్నీ వస్తాయి. చెటు అంటే ఏంది? పర్యాయ పదం. చేటు అంటే ఏంది? మర్రి చెట్టు, యాక్చువల్లీ చెట్టు అంటే వృక్షం, తరువు అని అర్థం. తర్వాత పొత్తములు అంటే పుస్తకములు. సముద్రం అంటే వికృతి పదం సంద్రం. తర్వాత కృషి అంటే ఏంది? ప్రయత్నము. తర్వాత ప్రయత్నము సాధన. తర్వాత దృక్పథం అంటే ఏంటంటే ఒక అభిప్రాయం, మార్గం. తర్వాత అమృతం అంటే ఉత్పత్తార్థము. సుధా మరణం లేనిది. తర్వాత పౌత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించువాడు, కుమారుడు. సి ఆన్సర్. నగరాలలో తామర తంపరగా అపార్ట్మెంట్ నిర్మించినారు. ఇక్కడ జాతీయాన్ని విడిగా రాయండి. అంటే ఇక్కడ తామర తుంపరలు అంటే ఎక్కడ చూసినా జనసంద్రోహం తామర తుంపరలుగా మారింది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. విపరీతంగా ఎక్కువైపోయినాయి అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జుట్లు ముడి పెట్టడం అంటే కొట్లాట్లు పెట్టి దాన్ని చూసి సంతోషపడడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సూర్యోదయం, సూర్య ప్లస్ ఉదయం. బాలింతరాలు, బాలింత ప్లస్ రాలు, ఇది పేదాది సంధి. తర్వాత అష్టావధానం, అష్ట ప్లస్ అవధానం. కొత్త వీధి, కొత్తదైన వీధి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత శాంతి, శాంతి అంటే అశాంతి, తత్పురుష సమాసం. తర్వాత ఇక్కడ నేను మా నాన్నగారికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నా పేరు మర్చిపోయాను, మర్చిపోలేదు. క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థ క్రియను గుర్తించండి.
ఇక్కడ వ్యతిరేకం అంటే ఏంది? నిర్మించక. ఆప్షన్ డి. శైలజ నడుస్తూ పాట పాడుతుంది. తర్వాత ఆన్సర్ నేను చెప్పినానమ్మ సబ్జెక్ట్. చికాగోలో స్వామి వివేకానంద గారు గొప్ప ఉపన్యాసం ఇచ్చారు. చికాగోలో స్వామి వివేకానంద గారిచే గొప్ప ఉపన్యాసం ఇవ్వబడింది. ఓకేనా? ఆప్షన్ సి. చికాగోలో స్వామి వివేకానంద గారి చేత గొప్ప ఉపన్యాసం ఇవ్వబడింది. నీవు పాఠం చదువు. ఇది ఏంది? సామానార్థక వాక్యం. తర్వాత ప్రతి ఆదివారం సెలవు. ఇదేంటంటే నిత్యంగా జరిగేది కాబట్టి ఇదేంది? నిశ్చయార్థక వాక్యం. తప్పకుండా జరుగుతుంది ఇది. అతిగా సెల్ ఫోన్ ఆటలు ఆడవద్దు. ఇదే నిషేధార్థక వాక్యం. మనము ఖండిస్తున్నాం, నిషేధిస్తున్నాం. మీ పరిశోధన ప్రస్థానం ఎలా సాగింది? ప్రశ్నార్థక వాక్యం. ఆప్షన్ ఏ. అందరికీ ధన్యవాదాలమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దనమ్మా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్